ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. యాంకర్ రేష్మి మరొక వివాదంలో ఇరుక్కున్నారు. సో దేశం కోసం మాట్లాడినందుకు తనపై హిందూవాది అని ముద్ర వేసి చాలా తన క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేసే ప్రయత్నం ఆఫ్ ద రికార్డ్లో చాలా జరుగుతుంది. తను ఏ కామెంట్ పెట్టినా ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే ఇటు ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, కావాలని పని కట్టుకుని తన పోస్టుల కింద నెగిటివ్ కామెంట్స్ పెడుతుంది ఒక ముఠ. సో ఒక రకంగా కమేనీ మరణం తర్వాత యాంకర్ రష్మి ఒక పోస్ట్ పెట్టారు. హైదరాబాద్లో ఇండియాలో కమేనీ మరణానికి సంఘీభావంగా జరుగుతున్న ఆందోళనలు ఆపేయాలి, లేదంటే కనుక వాళ్ళందరినీ ఇరాన్ పంపించేయండి అంటూ ఆవిడ ఒక ట్వీట్ చేసింది. దానికి సంబంధించి ఇప్పుడు ఆ కమేనీ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా యాంకర్ రష్మి క్యారెక్టర్ని చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో మాట్లాడుతున్న పరిస్థితి. సో నువ్వు ఎంతమందితో తిరిగావో మీకు తెలీదా, చంపేస్తామంటూ కూడా యాంకర్ రష్మికి పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఇటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో యాంకర్ రష్మికి భారీ ఎత్తున మద్దతు పెరుగుతోంది. సో సాధారణంగా సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఎవరో ఒకరితో క్లోజ్గా కనిపిస్తే చాలు లేనిపోని నిందలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది వారితో కనిపించకపోయినా సరే ఏదో ఎఫైర్ ఉందనే విధంగా రూమర్ స్ప్రెడ్ చేస్తూ సెలబ్రిటీలను మానసిక వేదనకు గురి చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇలాంటి మాటలను కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తే ఇంకొంతమంది తట్టుకోలేక భారీ కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే యాంకర్ రష్మి తాజాగా ఒక నెటిజన్ పై మండిపడ్డ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే చూపించు అంటూ కౌంటర్ ఇచ్చింది. అసలు విషయం ఏంటంటే రష్మి వ్యక్తిత్వంపై నెటిజన్ ఘాటు కామెంట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో దీనిని ఉద్దేశించి రష్మి ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన క్యారెక్టర్ను టార్గెట్ చేస్తూ ఒక నెటిజన్ చేసిన పోస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నెటిజన్ చాలా చాలా పిచ్చి మాటలు మాట్లాడాడు. సో అది చెప్పలేకపోతున్నా అంతే. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ గురించి ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలని కూడా, తనకు రిలేషన్స్ ఉన్నా లేకపోయినా తనను వేధించే హక్కు మీకు ఎవరికీ లేదు అంటూ కూడా మండిపడింది రష్మి. ముఖ్యంగా తను పెళ్లి చేసుకునే వరకు ఎంతో మందితో తిరిగిన అది మీ సమస్య కాదు అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది రష్మి. సో రష్మిక, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఫస్ట్ చూపించండి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఇక నాకు ఎంతమందితో ఒక సంబంధాలు ఉంటే మాట్లాడితే రంకులు కట్టేస్తారంటూ కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. సో నాపై వేధింపులకు పాల్పడే హక్కు ఎవరికీ లేదు, నా అభిప్రాయం నేను చెప్పా. సో నేను కామెంట్ పెట్టిన వాళ్ళని, నిన్ను కానీ మీ తండ్రిని కానీ లేదా మీ కొడుకుని కానీ వివాహం చేసుకునే వరకు నేను ఎంతమందితో తిరిగానా అది మీ సమస్య కాదు. సో నాకు ఎవరెవరితో లింక్ ఉందో దయచేసి వాళ్ళ పేర్లు కూడా నాకు చెప్పండి. మీ దగ్గర ఏమన్నా వాళ్ళకి ఎవరికైనా లింకులు ఉంటే దానికి సంబంధించి నాకు ఇంకెవరికైనా లింకులు ఉంటే దానికి సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టండి. అంతేగాని వ్యక్తిత్వ హననం పాల్పడొద్దు అంటూ కూడా ఆవిడ మాట్లాడిన తీరు అందరికీ నిజంగా, అంటే ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ ఒక గట్టి కౌంటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది న్యాయమా అంటూ కూడా సదరు నెటిజన్కు గట్టి కౌంటర్ ఇచ్చింది యాంకర్ రష్మి. మొత్తానికి ఇతరులతో అనవసరమైన సంబంధాలు అంటగడుతున్నారంటూ చాలా ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో సినిమాల ద్వారానే మొదట తన కెరీర్ మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక్కడ హీరోయిన్గా అవకాశాలు తలుపు తట్టకపోయేసరికి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ జబర్దస్త్ కార్యక్రమంతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది యాంకర్ రష్మి. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ షోలకు యాంకర్గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది. ఇక ఇలాంటి సమయంలోనే ఈమెపై తప్పుడు వ్యాఖ్యలు చేసేందుకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది రష్మి. రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒకవైపు కామెడీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రష్మి నెట్టింట ఎప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్లు ఆకట్టుకుంటూ ఉంటుంది. సో ఇటీవల జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి ట్వీట్ చేసి ఇప్పుడు తన క్యారెక్టర్ని అబ్యూస్ చేసే యొక్క పిచ్చి పిచ్చి కామెంట్స్కి ఒక రకంగా యాంకర్ రష్మి బలేనని చెప్పుకోవచ్చు. కేవలం తను మహిళా దినోత్సవం రోజున
ఇలాంటి కామెంట్స్ నేను తీసుకోవాలా? నిజంగా చాలా బాధగా ఉంది. దేశం గురించి మాట్లాడితే నన్ను ఖత్తర్ హిందూ అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? ఒక హిందుత్వవాది అని చెప్పి ఎలా ముద్రేస్తారు అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. సో పర్టికులర్గా యాంకర్ రేష్మి గురించి అంటే అంత దారుణంగా ట్వీట్లు చేయాల్సిన అవసరం, తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్ళి మరి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మీరు ఒకసారి గమనిస్తే కుక్కలు అన్నీ చాలా బ్యాడ్ వర్డ్స్, అంటే చెప్పలేనటువంటి బ్యాడ్ వర్డ్స్, ప్రైవేట్ పార్ట్స్ గురించి, ఆవిడ ఎవరితో దిగిన పిక్ గురించో, ఆవిడ కొంచెం అంటే బేసిక్గా ఆవిడ కొన్ని అంటే ట్రెండీ అవుట్ఫిట్లో కొన్ని పిక్స్ పెడుతూ ఉంటారు, వాటికి వెళ్ళి ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుతూ ఆఫ్ ద రికార్డ్లో ఒక ముఠా పని చేస్తుంది. కేవలం కమేనీ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈవిడికి నెగిటివ్గా పోస్టులు పెట్టడం మనం చూస్తున్నాం. సో అంటే దేశం గురించి మాట్లాడితే ఒక మహిళా దినోత్సవం రోజున ఒక మహిళని ఎంత ఇబ్బంది పెడతారా అంటూ ఆవిడ ఆవేదనలో నిజంగా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఆవిడ కెరీర్ కోసమో లేకపోతే ఆవిడ స్వలాభం కోసమో ధనలాభం కోసమో ఆవిడ చేసింది కాదు. కేవలం ఖమేనీ అనే ఒక మతోన్మాది ఎవరైతే ఉన్నారో ఆయన మరణం తర్వాత ఇక్కడ ఎందుకు ఆందోళన చేయాలి? ఎందుకంటే ఖమేనీ మరణం తర్వాత చాలామంది టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఇండియాలో యాక్టివ్ అవుతారని మనం గమనించాం. అఫ్ కోర్స్ వాళ్ళు యాక్టివ్ అయితే మన ఇండియాకి దెబ్బ, ఇటు ఆర్థిక వ్యవస్థ పరంగా కావచ్చు, కొన్ని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఎన్ఐఏ చాలా గట్టిగా టఫ్ ఫైట్ ఇచ్చింది. నిజంగా వాళ్ళు చేసే యాక్టివిటీస్ని చాలా తరువుగా మానిటర్ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో ఒక పర్ఫెక్ట్ మానిటర్ చేసింది ఎన్ఐఏ. మరి వీళ్ళంతా ఎందుకు పనిచేశారు ఆఫ్ ద రికార్డులో? బయటకు వచ్చి మాట్లాడటం రష్మి చేసింది తప్ప? ఎందుకు మాట్లాడకూడదు రష్మి? ఒక భారతదేశంలో జన్మించిన భూమి, ఆ భూమి కోసం, ఆ దేశం కోసం ఒక మాట మాట్లాడితే ఎక్కడో ఎవరో ఒక మతోన్మాది చనిపోతే మనం ఇక్కడ ఎవరికీ నెగిటివ్ కాదు. ఖమేనీని చంపేశారు. ఖమేనీని చంపేసినందుకు భారత్ కూడా సంతాపం వ్యక్తం చేసింది. ఫైన్, అది అక్కడ దాకే ఉండాలి. ఇటు అమెరికా మనకు వద్దా? అమెరికా కావాలి. ఇటు ఇరాన్ వద్దా? ఇరాన్ కావాలి. మనకి ఇజ్రాయిల్ వద్దా? ఇజ్రాయిల్ కావాలి. ప్రపంచంలో ప్రతి దేశాలతో సఖ్యత వ్యవహరించే దేశం మన ఇండియా. అది చెప్పుకోవడానికి మనకు గర్వపడాలి. నిజంగా మనకు గర్వకారణం. మనకు ఉండేది శత్రువులు ఉండరు, మనకి కేవలం మిత్రులు మాత్రమే ఉంటారు. అలాంటి దేశంలో పుట్టి ఎక్కడో ఏదో జరిగితే దాని ఇంపాక్ట్ ఇక్కడ మన దేశంలో చూపిస్తానంటే, పర్టికులర్గా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కొన్ని నిరసనలు చూసాం మనం. రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఖమేనీని ఎవరో చంపేస్తే ఇక్కడ వీళ్ళు పెళ్ళాం పిల్లల్ని వదిలేసి రోడ్లెక్కి వీళ్ళు నిరసనలు చేస్తే ఎవరికి లాభం? ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి? జస్ట్ ఆ అమ్మాయి ఒక దేశం గురించి మాట్లాడితే ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు వాళ్ళతో తిరిగావు, వీళ్ళతో తిరిగావు. ఒక బుల్లితెరలో షో చేస్తుంది, దానికి సంబంధించి ఆ షో అందరూ కుటుంబం అంతా ఇంట్లో కూర్చొని పిల్ల పాపలతో నవ్వుకుంటూ చూడటం కోసం కొన్ని స్కిట్లు చేస్తారు. బేసిక్ దాంట్లో తప్పేముంది? తప్పేం లేదు కదా. అక్కడేమీ లేకపోతే అంగాంగ ప్రదర్శనలు అలాంటివి ఏం జరగట్లేదుగా. జస్ట్ ఒక కామెడీ షో. అది కామెడీ షోలో ఆ షో పండటం కోసం, జనాల్లోకి వెళ్ళడం కోసం, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం వాళ్ళు మాట్లాడతారు. అక్కడ మీరు వాళ్ళిద్దరికి రంగు కట్టేసి వాళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఉంది, నువ్వు అంతమందితో తిరిగావు, ఇంతమంది తిరిగావు అంటే రష్మి ఎంతమందితో తిరిగిందని ఇప్పుడు ఈ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళలో ఎవరికి తెలుసు? అసలు వాళ్ళ రష్మి ఏ ఊరో తెలుసు? వాళ్ళకి కామెంట్ పెట్టే వాళ్ళకి కేవలం ఖమేనీని ఉద్దేశించి వాళ్ళు బయటకు వచ్చి ఆందోళన చేస్తారంటే పంపించేయండి ఇరాన్ అన్నందుకు మీరు ఆవిడ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మరి ఆవిడని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కావాలని ఒక కామెంట్ కాదు, 2 కామెంట్ కాదు, కొన్ని వేల కామెంట్స్ తన ఇన్స్టాగ్రామ్లో వచ్చాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి తన ఇన్స్టాగ్రామ్, రష్మి గౌతమ్. ఈ విషయంలో రష్మికి సపోర్ట్ ఇస్తారా ఇవ్వరా? మస్తుగా కామెంట్ చేయండి.